కట్ 15 to 30 seconds అంటే అయిపోయింది. ఆ నాయిస్ రాగానే ఇక్కడ కూల్ వస్తుంది. కూల్ రాగానే కట్టేస్తే కూల్ ఆగిపోద్ది అనమాట. అది కట్టు కట్టే తీసే ప్లగ్ తీసి తీసే పైపులు మొత్తం తీసాడు. ఎప్పుడా మీకు ఇండోర్ ఇన్వర్టర్ చెప్పేసామనుకోండి, గ్యాస్ ఛార్జింగ్ 410 చేసేద్దరు. కానీ రేపు రేపు ఇచ్చేస్తా, ట్రబుల్ షూటింగ్ చెప్పేస్తా, అయిపోయింది. ఇవాళ ఈ ఫినిష్ చేస్తే రేపు హాయిగా ఫ్రీగా ఉంటాం. ఎందుకంటే మళ్ళీ రేపు అడవులు లేకుండా అవి లేట్ అవ్వలే. అవి లేట్ అవ్వాయి. అవి హై ప్రెషర్ గ్యాస్ లేట్ అవ్వండి, కావు, లేట్ అవ్వదు. లో ప్రెషర్ గ్యాస్ అయితే లేట్ అయింది, కానీ అవ్వవు. అట్ట గ్యాస్ ఎక్కువ గ్యాస్ రాదనమాట. మనం అట్ట టైం పెట్టుకుంటే 45 కరెక్ట్గా అసలు ఏమి ఉండదండి. మామూలుగా అసలు ఊరినే అక్కడ జస్ట్ కొద్దిగా ఆ ఎయిర్ ఉంటుంది, లాక్ చేస్తాం కదా, ఆ లాక్ చేసినప్పుడు లాగిన ఎయిర్ కూతాను తప్ప ఏమి ఉండదు అనమాట. రిఫ్రిజరెంట్ అయితే ఇంచు కూడా ఉండదు. అది వైర్లు తీసి, వైర్ కూడా తీసి, అక్కడ వైర్ తీసి ఆ డోర్ మూసే. ఏం కావాలి? తీసాం, ప్లగ్ కూడా తీసాం. ఇది సరిగ్గా పట్టించలేదా అండి అవతల? తగ్గిస్తున్నా, పెంచుతున్నారు. తీసేయటమే, అన్ని డిస్మాండిల్ చేసేయడం, టకటకలాడిచ్చేయడమే. మీరు ఇది ఇచ్చేయండి, గేజ్ ఇచ్చేయండి. మొత్తానికి ఈ గేజ్ మిమ్మల్ని చాలా కష్టాలు పెట్టిందే. మీలోనే ప్రాబ్లమా? ఫోన్లో ఎట్టగొట్ట ఒప్పుకున్నారు ముందు. ఇది ఎంతో నాకు ఐడియా లేదు. అంటే వాల్యూ కంపెనీది కదా, వాల్యూ ఉంటుంది. 900 పైనే ఉంటుంది. అది 900 నుంచి 1200 మ్యాన్ ఫోల్డ్ గేజా? అదే ఉంది కదా, మ్యాన్ ఫోల్డ్ గేజ్. అది ఇవే బెటర్ అండి. అవి అంటే మనకి షాపుల్లో చేసుకుంటే పనికి వద్దు. మనకి ఈ గేజ్ బ్రహ్మాండం. హై ప్రెషర్కి మనం ఇటు లో ప్రెషర్కి వర్కింగ్ అవుతాయి. క్వాలిటీది కొనుక్కోవాలండి. ఒకటి క్వాలిటీది, ఒకటి మామూలుది కొనుక్కుంటే సరిపోద్ది. మనం దీన్నేమో గ్యాస్ ఛార్జింగ్కి వాడుకుంటాం, వేరేది ఓన్లీ వ్యాక్యూమ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు చిన్నటికి. ఇది 2-in-1గా ఉపయోగపడుతుంది కదా 500ది. ఒకటి ఎలాంటిది కొనాలి, ఒకటి నార్మల్ది కొనుక్కోవాలి. టేప్ ఎక్కడ ఉంది? అల్లం కిలో వాటిలో డబ్బాలేసి, డబ్బా మ్యాగ్నెట్ పెట్టి ఉందా? మ్యాగ్నెట్ ఉందా దానికి? ఇదేంటి తీసారు మళ్ళీ? అది ఎక్కడ ఉందో చూడు. ఆ మ్యాగ్నెట్ తీసి అక్కడ పెట్టేసి ఉంటారు. దానికి పెట్టి ఉంచుతా కదా, మళ్ళీ ఎందుకు తీసారు దాన్ని మ్యాగ్నెట్ని?
ఇప్పుడు ఎత్తుక్కోవడం పెద్ద పని కదా, అందుకే నేను దాన్ని పెట్టా. ఇదే డబ్బాలో పెట్టారు, మీరు వేసారు తీసి. ఇదేగా డబ్బా, దానికే ఉంచాలి, మళ్ళీ ఎత్తుకోవాలి. అవి ఏంటంటే అటు ఇటు పోతున్నాయి అని నేనే పెట్టా తెచ్చి. లేదండి, ఇన్వర్టర్ దానికి అంటారా? చూడండి, సరే ఇవి ఉంచండి అయితే. ఇవి వద్దులే, ఇప్పుడు ఇవి పెడతాం ఇన్వర్టర్ దానికి. ఇది కాదుగా ఇన్వర్టర్ది, ఇది ఇదే ఇదేంటి 5/8 కదా, వేసేయండి 5/8కి. అది 5/8 కాదుగా, హాఫ్ ఇంచేగా. వీటికి వేసేయండి, ఇంకా ఈ తర్వాత కదా, ఎల్లుండి కదా. డమ్మీలా, బ్లాక్ డమ్మీలు ఇవి ఉన్నాయి ఇక్కడ. అదే దానికి ఉంచే పని కదా. ఇప్పుడు ఇలా ఎత్తుకోపోతే అట్ట ఎప్పుడు పెట్టకూడదు, దేని దానికి ఉంటే ఉంటది. అంటుకుని ఉంటే ఉదానికి అంటుకుని ఉంటే ఇంకో దానికి అంటిస్తే సరిపోద్ది, లేకపోతే ఎత్తుకోవాలి కదా. ఇదేంటి దేనిది, ఇది దేని పడిపోయింది అనుకుంటా. అదే ఎక్కడ ఎతికినా దొరకదు. సరే వదిలే, పోయిందని ఎందుకు చెప్పు.